సార్ అందరికీ నమస్కారం. యూడైస్ నందు విద్యార్థుల యొక్క ఆధార్ అప్డేషన్ ఎవరెవరు చేయించాలి, ఇప్పుడు ఆధార్ సెంటర్లు పెట్టారు కాబట్టి ఎవరిని పంపించాలి ఎవరిని పంపించకూడదు అనేటువంటిది మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా సార్. సో అందుకోసము యూడైస్ ప్లస్లోకి వెళ్ళి ఏ విద్యార్థికి అయితే ఆధార్ ప్రాబ్లం ఉంది అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవచ్చు సార్. మీకు ఒకసారి దయచేసి గమనించగలరు. ముందుగా లాగిన్ అవుతాము. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా స్కూల్ డిస్ప్లే అవుతుంది సార్. ఇక్కడ మొత్తం అందరి వివరాలు కనిపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మీరేం చేయాలంటే లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోకి వెళ్తారు. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సార్, ఆధార్ నంబర్, ఎంబీయూ స్టేటస్, ఎంబీయూ పెండింగ్ అంటే బయోమెట్రిక్ పెండింగ్ అనమాట, అండర్ అథెంటికేషన్, బయోమెట్రిక్ అథెంటికేషన్ పెండింగ్ ఉంది. తర్వాత ఎంబీయూ 1, 2 అని 2 ఉంటాయి సార్ ఆప్షన్స్. అలాగే ఆధార్ వ్యాలిడేషన్ కాలేదని ఉంటాయి. ఇది చూడండి, ఎంబీయూ పెండింగ్, వెరిఫైడ్ ఫ్రమ్ యూఐడి అగెన్స్ట్ నేమ్ జెండర్. సో కానీ రీవాలిడేట్ ఫర్ ఎంబీయూ. సో ఈ ఎంబీయూ ఉన్నవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయించాలి. అలాగే వ్యాలిడేషన్ ఫెయిల్డ్ ఫ్రమ్ యూఐడిఐఏ, ఆధార్ నెంబరు మిస్ మ్యాచ్ అయినాయి అనేసి. సో ఇలాగ ప్రతిదీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. చూడండి సార్, వ్యాలిడ్ అగైన్, తర్వాత రీవాలిడేట్ ఎంబీయూ. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్కి, అలాగే ఈ అపార్ జనరేషన్కి కూడా ఇవన్నీ కూడా కంపల్సరీగా చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి మనకు ప్రాబ్లం ఉన్నాయని, సో ఇట్లా ప్రతి ఒక్కటి చూసుకుని పోవాలంటే కష్టం. కాబట్టి ఇక్కడ మనకు ఎక్సెల్ డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ ఎక్సెల్ పైన డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తాం సార్ ఆ ఎక్సెల్ని. సో ఇక్కడ ఈ ఎక్సెల్లో వెళ్ళేసరికి లాస్ట్లో ఇక్కడ సార్ ఎంబీయూ పెండింగ్, ఇక్కడ ఎంబీయూ పెండింగ్ వచ్చేసరికి ఏజ్ 5 to 7, ఇట్లా ఏజ్ ప్రకారంగా కూడా ఉన్నాయి మనకి. డేటా ఫిల్టర్ పెట్టుకుందాం. ఫిల్టర్ సో ఇక్కడ వచ్చేసరికి మనకున్న ఆప్షన్స్ చూడండి. ఎంబీయూ నాట్ రిజిస్టర్డ్ అంటే బయోమెట్రిక్ రిజిస్టర్ కాలేదు. పెండింగ్ 5 to 7 ఏజ్ పిల్లలకి ఎంబీయూ పెండింగ్ ఉంది. తర్వాత నాట్ అప్లికబుల్ అంటే వీళ్ళందరికీ కూడా వ్యాలిడేషన్ ఫెయిల్డ్ పెండింగ్. సో ఇవన్నీ అట్లే ఉన్నాయి చూడండి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి పెండింగ్, వ్యాలిడేషన్ ఫెయిల్డ్, వెరిఫైడ్ అనుకోండి, అటువంటి వాటిని కూడా మనం ఇక్కడ చూడండి, వెరిఫైడ్ అనేది కూడా ఎంబీయూ పెండింగ్ అనే ఉంది. సో ఏజ్ 5 to 7, తర్వాత ఎంబీయూ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అంటే అవసరం లేదు సార్. ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అనేటువంటి వాటికి మనకు అంటే వాళ్ళకి ఆ బయోమెట్రిక్ అథెంటికేషన్ అవసరం లేదు సార్. వెరిఫైడ్ అయిపోయినాయి చూడండి, ఇవన్నీ వెరిఫైడ్ అయిపోయినాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఎంబీయూ అథెంటికేషన్ అవసరం లేదు. సో ఇప్పుడు కేవలం మనకి ఎక్కడ ఏం అవసరం ఉందంటే ఎంబీయూ పెండింగ్, అలాగే ఈ వెరిఫైడ్ తీసేస్తే సో టోటల్గా మనకు ఉన్నటువంటివి వెరిఫైడ్ ఆప్షన్ తీసేసి ఇంకా మిగిలినవన్నీ కూడా ఇక్కడ ఇందులో మళ్ళీ దీంట్లో ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ ఉంది. సో ఇలాంటివి మనము తీసేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే పెండింగ్ ఉన్నాయో, సో ఇక్కడ ఎంబీయూ పెండింగ్ అనేటువంటివి సో ఇవి మనకు ఆ పిల్లలవి పెండింగ్ ఉన్నటువంటివి. ఇది కేవలం ఎంబీయూ మాత్రమే పెండింగ్ సార్ అప్డేషన్స్. మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే పెండింగ్ 1 ఉంది. ఏం పెండింగ్? నాట్ అప్లికబుల్ అన్నారు. సో అది ఆధార్ నెంబరే తప్పున్నట్టుంది. నెక్స్ట్ ఆధార్ ఫెయిల్డ్,
ఇవి కూడా అంతే. ఇవన్నీ కూడా ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అంటే యూఐడికి దీనికి మనం ఆన్లైన్లో ఎంటర్ చేసిన వాటికి ఆధార్లో ఉన్న దానికి తేడా ఉంది కాబట్టి వెరిఫికేషన్ ఫెయిల్డ్ అనేటువంటి ఆప్షన్ వస్తుందన్నమాట. సో అది మనకు కనిపిస్తుంది. ఇది వెరిఫైడ్ అంటే మనకు ఇవన్నీ వెరిఫై అయిపోయాయి, బట్ కాకపోతే వెరిఫై అయినప్పటికీ కూడా ఎంబీయూ పెండింగ్ అని ఉంది. సో ఎంబీయూ పెండింగ్, తర్వాత ఎంబీయూ నాట్ రిక్వైర్డ్. ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అంటే అవసరం లేదు సార్, ఎంబీయూ పెండింగ్ అని మాత్రమే ఉంది. వీటిని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళతో తంబు వేయించాలన్నమాట. అంటే విద్యార్థుల చేతి వేలను అప్డేట్ చేయించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనం చేయాల్సినటువంటిది. ఈ యొక్క లిస్ట్ మనం దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా ఏ విద్యార్థిని పంపించాలి, ఏ విద్యార్థిని పంపించకూడదు అనేది మనకు తెలుస్తుంది సార్. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాసెస్ని ఈ యూడైస్లో ఉన్న ఎక్సెల్ డేటా ద్వారా తీసుకొని మనకు కేటాయించినటువంటి ఆధార్ సెంటర్లకు పంపించగలుగుతారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.